అమల్లో ఉన్నాయో మామూలుగా ఎన్నికల కోడ్ ప్రకారం ఈసీ నామ్స్ ప్రకారం కూడా కంటిన్యూషన్ ఉన్న సంక్షేమ పథకాలు కానివ్వండి, ఏవన్నా ఎలక్షన్స్ కోడ్ వచ్చినా కూడా ఆపవలసిన అవసరం లేదు. జనరల్లీ ఇది నామ్ అందరికీ కూడా తెలుసు. ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు కూడా అవి కంటిన్యూషన్లోనే ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారో, ఎన్డీఏలోకి ఎప్పుడైతే వారు ఎన్డీఏగా మారారో, ఎన్డీఏ అయినప్పటి నుంచి ఎలక్షన్స్ కమిషన్లో చాలా మార్పులు, ప్రవర్తనలో చాలా మార్పులు మనం చూస్తున్నాము. ఈ నామ్స్కి మనము ఇదిగా ఉన్నా కూడా మనకు ఎలక్షన్ కమిషన్ నుంచి మనకు ఈ సంక్షేమ పథకాలన్నీ ఆపేయాలని వచ్చింది. స్పెషల్లీ లైక్ రైతులకు, విద్యార్థులకు, మహిళలకు ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాము. అంతేకాకుండా వృద్ధులకు పెన్షన్ కూడా. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా జగనన్న చేస్తున్న 5 సంవత్సరాలు చేస్తున్న ఈ సంక్షేమ పథకాలను ఆపించేసి ప్రజలలో తెలియని ఒక ఆందోళన, ఒక భయం క్రియేట్ చేయాలని, అంటే ఏదో జరిగిపోతుంది అన్న ఒక మంచి ఏదైతే ఉందో ఆ లబ్ధి పొందే ఈ పేదవారికి ఆ లబ్ధి పొందకుండా ఇవన్నీ ఆపడం ఎంతవరకు సమంజసమో నిజంగా అర్థం కావట్లేదు. అంటే రాజకీయాలు అనేవి గౌరవంగా చేయాలి, కానీ అవి మనం పేద ప్రజలపైన, మన రాజకీయం పేద ప్రజలపైన చేయకూడదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈసీని అడ్డం పెట్టుకొని, ఎన్డీఏలో భాగంగా ఉన్నారనేసి ఈసీని అడ్డం పెట్టుకొని ఈ రైతులకు సబ్సిడీ కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, చేయూత కానివ్వండి, మరి ఈ విధంగా మహిళలకు ఏదైతే చేయూత, ఆసరా ఇవన్నీ కూడా ఎవరికి అందకుండా ఈ విధంగా వీటిని ఆపడం అనేది, అంటే అది నిజంగా చాలా బాధాకరం. కేవలం చంద్రబాబు నాయుడు గారు ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి ఇవన్నీ కూడా చేయగలుగుతున్నారు. ఇది ప్రజలందరూ గమనించాలి. ఈ విధంగా ప్రజలకు ద్రోహం చేస్తూ, ప్రజలకు అన్యాయం చేస్తూ, వారికి వచ్చే సంక్షేమ పథకాలని ఆపడం వల్ల ప్రజలకు ఎంత నష్టం అవుతుందో, ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఆలోచించకుండా ఆయన చేసే ఈ పద్ధతి మంచిది కాదు. ప్రజలందరూ కూడా చాలా ఆగ్రహంగా ఉంటారు. వాళ్ళందరూ కూడా తెలుసుకుంటున్నారు అసలు ఇవన్నీ కూడా ఎవరు చేయిస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎలక్షన్ కమిషన్ వారి ఇది మార్చుకుంటే బాగుంటుంది. రూల్స్ అన్న తర్వాత ప్రతి ఒక్క రాష్ట్రానికి కూడా సమానమైన రూల్స్ ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క పద్ధతిలో ఉండకూడదు. ఇవాళ మనకు తెలంగాణలో ఇస్తున్న సబ్సిడీస్ని చూస్తేనే మనకు అర్థమైపోతుంది కేవలం ఇది రాజకీయ లబ్ధి కోసం మన దగ్గర ఆపించారు అనేది మనకు తెలుస్తుంది. సో ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రజలందరూ కూడా ఒక్కసారి వాళ్ళందరూ కూడా నిజానిజాలు తెలుసుకోవాలి. ఇంకా ఏమి కాకముందే ఇలా చేస్తున్నారంటే ఇంకా రేపొద్దున ఏం చేస్తారో దేవుడికి తెలియాలి. నిజంగా ప్రజలను కూడా, అంటే రాజకీయం అనేది రాజకీయాల లెవెల్లో, ఆ లెవెల్లో వాళ్ళు చేయాలి, కానీ పేద ప్రజల్ని మధ్యలో పెట్టుకొని వాళ్ళని హింసించి వాళ్ళని బాధ పెట్టే విధంగా రాజకీయాలు చేస్తే ఎవరు కూడా హర్షించరు. ఈరోజు ఈ విధంగా ఉంది. సో థ్యాంక్ యూ. మీరందరూ వచ్చి ఈ విషయాలన్నీ కూడా ప్రజల దృష్టికి కూడా తీసుకొని వెళ్ళాలి. ప్రజలు తెలుసుకోవాలి, ప్రజలు కూడా నిజానిజాలు తెలుసుకోవాలని ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన యాక్ట్ రాష్ట్రంలో రాష్ట్రానికి అనుకూలంగా ఉంటేనే దీన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇది అసెంబ్లీలో ఈ బిల్లుని తీసుకొని వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పయ్యావుల కేశవ్ గారు మాట్లాడారు టీడీపీ నుంచి. ఆ మాటలు మీరు ఒకసారి వింటే తెలుస్తుంది. ఈ యాక్ట్ చాలా అవసరం. ఇది చాలా ఇప్పుడు రావాల్సిన ఆ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో తీసుకొని వచ్చింది. మేము ఈ యాక్ట్ని అభినందిస్తున్నాం, మేము దీన్ని సపోర్ట్ చేస్తున్నాము. దీనివల్ల భూములు అనేవి చాలా సేఫ్గా ఉంటాయి. ఈ ల్యాండ్స్ ఇలాంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రావడం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ల్యాండ్ అనేది సేఫ్గా ఉంటుంది అని చెప్పిన వ్యక్తులు ఈరోజు
అది ఏదో అయిపోతుంది అనేసి దానిని ప్రజలని భయభ్రాంతులు చేసే విషయంగా ప్రజలని ఎలా అంటే వాళ్ళ ల్యాండ్స్ ఏదో గవర్నమెంట్ లాగేసుకుంటుంది, గవర్నమెంట్ ల్యాండ్లన్నీ వాళ్ళ వైపు తీసేసుకుంటారు అని దాంట్లో ఎక్కడైనా ఏదైనా ఒక అర్థం ఉండాలి. ఇది అంతా కూడా ప్రజలకు సేఫ్టీ కోసం చేసే పనులే, కానీ అది కూడా ఒక ఏదైనా దాంట్లో విముఖత లేకపోతే అది స్టేట్ గవర్నమెంట్ విల్ టేక్ అ కాల్. దాన్ని కూడా చెప్పారు, మా అధినేత కూడా అంటున్నారు. ఇది వాళ్ళు ఎన్డీఏలో ఏదైతే గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు అప్పుడు బీజేపీ ఇంట్రడ్యూస్ చేసిన దాన్ని అసెంబ్లీలో కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు ఈరోజు ప్రజలను ఎందుకు ఈ విధంగా కన్ఫ్యూజ్ చేసేసి ఒక భయాన్ని క్రియేట్ చేస్తున్నారు. ల్యాండ్స్ లాగేసుకుంటారు, మీకు ల్యాండ్స్ ఉండవు, గవర్నమెంట్ తీసేసుకుంటుంది. ఇది నిజమా? అసలు ఇది నిజమైన అదేనా? ఆ విధంగా అసలు ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ 40 సంవత్సరాల ఇండస్ట్రీ నాది, నేను 40 సంవత్సరాల అనుభవం ఉన్న పర్సన్ని అని చెప్పుకునే అతను ఇలా అబద్ధపు మాటలతో ప్రజలని ఈ విధంగా మోసపూరితమైన మాటలతో భయభ్రాంతులకి క్రియేట్ చేయడం అనేది నిజంగా బాధాకరము. కేవలం ఒక రాజకీయ లబ్ధి కోసం ప్రజలలో ఇలాంటి